ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు హైదరాబాద్లో టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబుకు తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసం వరకు టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. దారి మధ్యలో భారీ గజమాలలను చంద్రబాబుకు వేశారు. జోరు వర్షంలో దారి పొడవునా చంద్రబాబు నినాదాలతో హైదరాబాద్ దద్దరిల్లిపోయింది. వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ చంద్రబాబు ముందుకు సాగారు. ఇదిలా ఉంటే చంద్రబాబు ర్యాలీ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భారీ జనసందోహం మధ్య సీఎం చంద్రబాబు జూబ్లీహిల్స్ నివాసానికి చేరుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఏపీ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి హైదరాబాద్ కి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు కొన్ని నిమిషాల క్రితమే ఆయన నివాసం జూబ్లీహిల్స్ ఆయన నివాసానికి చేరుకుని ఢిల్లీలో 2 రోజుల పాటు పర్యటించిన చంద్రబాబు సాయంత్రం 6:30-7 గంటల ప్రాంతంలో బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ కు పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు, చంద్రబాబు నాయుడు అభిమానులు, తెలుగుదేశం పార్టీ క్యాడర్ పెద్ద సంఖ్యలో చేరుకుంది. ఈ సందర్భంగా ఆయనకు భారీ గజమాలతో చంద్రబాబు నాయుడును ఆయన ఎయిర్పోర్ట్ దగ్గర సత్కరించారు. అక్కడ నుంచి ర్యాలీగా జూబ్లీహిల్స్ నివాసానికి తీసుకెళ్లారు. అయితే ఈ సందర్భంగా ఒకసారిగా వర్షం పెద్ద ఎత్తున బేగంపేటతో పాటు నగర వ్యాప్తంగా సిటీ మొత్తంగా పెద్ద వర్షం ఒకేసారి వర్షం కురిసినప్పటికీ కూడా వర్షంలో కూడా బైక్ ర్యాలీని ఎక్కడ కూడా ఆపకుండా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కావచ్చు, చంద్రబాబు నాయుడు అభిమానులు కావచ్చు ఆయన నివాసం వరకు కూడా కొనసాగించారు. మార్గం మధ్యలో 1-2 చోట్ల ఆయనకు గజమాలలు వేసి అభిమానులు తమ అభిమానాన్ని చాటుతున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం, అంటే ఆయన జూబ్లీహిల్స్ నివాసానికి వెళ్తున్న క్రమంలో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కేబీఆర్ పార్క్ చౌరస్తాలో ఎన్టీఆర్ పార్క్ ఏదైతే ఎన్టీఆర్ భవన్ కు దగ్గరలో ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. టీడీపీ శ్రేణులు అక్కడ 2-3 నిమిషాలు ఆయన ర్యాలీని కూడా ఆపి బయటకు వచ్చి కూడా అభివాదం చేసి అక్కడ నుంచి నివాసానికి అయితే చేరుకున్నారు. రైట్, థాంక్యూ నరేష్.